రియో లేదా మా ఇంట్లో పూర్వీకి ఏముంచదు అమ్మాయిని తీసి పడుతుంది. మాంగి మేకవర్ ఆర్టిస్ట్ అని ఉంటుంది, ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ఇక్కడ. తీసుకెళ్ళిపోవా? సీత వదలనిక తోడవుతా. ఈరోజు వీడియో ఏంటంటే ఉగాది వస్తుంది కదా అని చెప్పి ఒక చిన్న ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసుకున్నాను. అండ్ 8th month కూడా పడుతుంది. అనుకోవచ్చు, అక్క మీకు ఏంటక్క ఫోటోషూట్లు అంటే అంత ఇష్టం, అంత ఓపిక ఎక్కడిది ఏంటని అనుకోవచ్చు. కొన్ని ఇష్టాలు ఉన్నప్పుడు అది కష్టమైన చికాకైనా అది ఇష్టంగా చేసుకుంటే మనసుకి బాగా అనిపిస్తుంది. నాకు కొంచెం ఫోటోషూట్స్ అంటే ఈ టైంలో ఇష్టపడుతున్నాను, నార్మల్గా అయితే అంత ఇష్టం ఉండదు. మళ్ళీ ఈ డేస్ రావు కాబట్టి. అయితే ఈసారి ఫోటోషూట్ ఏంటంటే ఇంట్లోనే ప్లాన్ చేసుకున్నా, బయట ఎక్కడికి వెళ్ళట్లేదు, అంత ఓపిక కూడా లేదు. అండ్ ఈరోజు గెటప్ ఏంటంటే కొంచెము ఉగాది కాబట్టి ట్రెడిషనల్ లుక్కే అనుకున్నా. బేసిక్గా నాకు ట్రెడిషనల్ అంటే చాలా ఇష్టము. సో నాకు ఒక జ్యువెలరీ వచ్చింది, మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. టంటడాయ్. అంటే బ్రైడల్ సెట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు పంపించారు. స్ఫూర్తి జ్యువెల్స్ అని మనకి ఇన్స్టాగ్రామ్లో ఉంది. గతంలో కూడా 2-3 సార్లు ఆమె దగ్గర తీసుకున్నాను. ఆమె దగ్గర జ్యువెలరీ చాలా బాగుంటుంది, నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను. సో ఇది చాలా బాగుంది సెట్ అయితే. అంటే మనకి బ్రైడల్ ఏమైతే నీడెడ్ ఉంటుందో ఒక పెళ్లి కూతురికి అవన్నీ ఇందులో ఉన్నాయి. 1 by 1 చూపిస్తా. చాలా నీట్గా ప్యాక్ చేసి పంపించారు. లాంగ్ నెక్లెస్, జడపిల్లలు, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, చెంపసెవరాలు, పాపిడి బిల్ల, ఇవి కూడా చెంపసెవరాలే. షార్ట్ నెక్లెస్, ఇది వచ్చి సూర్యుడు చంద్రుడు వడ్డానం. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అడిగిన వెంటనే టైం తీసుకొని 1 dayలో నాకు పంపించారు. ఇప్పుడు ఈ జ్యువెలరీ అంతా పెట్టుకొని రెడీ అవుతాను. బేసిక్గా నాకు ట్రెడిషనల్గా రెడీ అవ్వాలంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకని రెడీ అయితే ఫుల్గా రెడీ అవుతా, లేకపోతే అసలు ఇష్టపడను. సో చూద్దాం ఫైనల్గా లుక్ ఎలా వస్తుంది ఏంటో రెడీ అయిన తర్వాత. సో ఇప్పుడైతే వీళ్ళు వస్తున్నారు, ఫోటోగ్రాఫర్స్ అండ్ రెడీ చేయడానికి, మేకఓవర్ చేయడానికి వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ టచ్లోకి వస్తా. సో షీఈ్ మానస. ఈరోజు మనకి మేకఓవర్ అంతా తనే చేస్తుంది. తన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చి మాంగి మేకఓవర్ ఆర్టిస్ట్ అని ఉంటుంది. ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ఇక్కడ. తీసుకెళ్ళిపోవా? అలాగే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి వెళ్ళిపో. వెయ్యకు, ఆగు. సో అనుకోవచ్చు ప్రతిసారి ఒక్కొక్కరు ఉంటారు ఏంటి అనుకోవచ్చు. ప్రతి ఒక్కరిలో ఒక్కొక్కరు దాంట్లో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. సో వాళ్ళకి కూడా ఒక ఆపర్చునిటీ ఇస్తే తనేంటి అనేది ప్రూవ్ చేసుకుంటుంది. ఈరోజు లుక్ ఎలా ఉంది ఏంటి అనేది తన చేతుల్లోనే ఉంటుంది. రెడీ అయిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను ఎట్లా వచ్చిందో ఫైనల్గా. అప్పుడు అమ్మకే జ్యూస్ తెస్తున్నాను, యాపిల్ జ్యూస్. సో అమ్మని చూపించేస్తా. రెడీ మమ్మీ. అమ్మ ఇది చూడు, ఐషోడ్ వేస్తున్నారు నేను. సో నేనైతే అక్కడ వేసుకో. ఓకే. ఎలా ఉంది నా సారీ? బాగుందా? ఒకసారి లుక్. సీత వదలనిక తోడవుతా రోజంతా. ఈ సారీ ఎప్పటి నుంచో కట్టుకోవాలనుకుంటున్నాను. 2 సార్లు ఫోటోషూట్ అప్పుడు తీసుకెళ్ళడం, వెనక్కి తీసుకురావడం ఇట్లా జరిగింది. ఫైనల్లీ ఇప్పుడు దీనికి టైం వచ్చింది. ఇది ప్యూర్ పోచంపల్లికి కంచి బార్డర్ వచ్చింది.
సో ఇది నా ఫైనల్ లుక్ అన్నమాట. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. ఈరోజు 3 గెటప్స్ అనుకున్నాను, ఎన్ని అవుతుందేమో తెలీదు, బట్ ఇది ఫస్ట్ గెటప్. ఇప్పుడైతే ఫోటోషూట్కి వెళ్ళిపోదాము. నేను ఆల్రెడీ జ్యువెలరీ గురించి చెప్పేస్తాను కదా, స్ఫూర్తి జ్యువెల్స్ అని చెప్పి, వాళ్ళ లింక్ నేను కామెంట్లో పిన్ చేస్తాను. ఎవరైతే నాకు మేకవర్ చేశారో మానస, తనది కూడా ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ నెంబర్ కామెంట్లో పిన్ చేస్తాను. ఇప్పుడైతే మనము ఫోటోషూట్కి అయితే వెళ్ళిపోదాం, టైం అయిపోతుంది. One hand better on right better left okay right. Okay camera look once మానస నేను ఊర్చిపోతున్నా చూసి ఈ హ్యాండ్ ఇలా పెట్టు. నేను యాక్చువల్గా ఇంకొకటి ఏమంటారు, హాఫ్ సారీ ఉంది, హాఫ్ సారీ వేద్దాము, బాగా కనిపిస్తుంది అని. ఫ్రంట్ వచ్చే క్లోజ్ ఫ్రంట్ అయినా మమ్మీ ముందు డన్ అలా హ్యాండ్స్ ముందుకు వద్దా? అరే హ్యాండ్ ఇలా తీసుకో డన్ స్మైల్ వెయిట్ ఇది చూడాలి వెయిట్ ఓకే ఓకే జస్ట్ ఇగో నేను రెడీ అయినప్పుడు అలా చేయి. ఓ అన్న నా లిప్టిక్ మొత్తం పోతుంది. ఓకే పోతుంది కొద్దిగా ఇలా కాస్తుంది అందువల్ల అసలు చేయలేదు. జస్ట్ రెడీ అయినప్పుడు జస్ట్ ఇలా టర్న్ అవుతూ ఇలా అనండి. ఓకే వెయిట్ ఓకే 1 2 3 బస్ ఉగాది శుభాకాంక్షలు. జస్ట్ ఒక వీడియో ఉగాది కాంక్షలు, ఉగాది పండుగ శుభాకాంక్షలు అని కదా. ఏది పంపించండి నేను కూడా చూడండి. బేబీ బమ్ కెమెరా సార్ మేడం చూడండి. బేబీ బమ్ మేడం పంపించింది. ఓకే రీల్కి వచ్చిందా? రీల్కి ఏం రాలేదు ఒకటి. వచ్చింది ఈ బ్లాక్ దాని మీద బాగానే ఉంది కదా, ఈ కలర్ కలర్ కాంబినేషన్. బాగుంది. సో ఫస్ట్ అవుట్ఫిట్ అయితే అయిపోయింది, లుక్ చాలా బాగా వచ్చింది. ఇది సెకండ్ అన్నమాట. యాక్చువల్గా ఈ అవుట్ఫిట్ వచ్చి నేను ఎక్స్టీరియర్లో కొన్ని పిక్స్ తీసుకోవాలనుకుంటున్నాను లైటింగ్ పోకముందే. సో ఫైనల్గా రెడీ అయిన తర్వాత మళ్ళీ లుక్ ఎట్లా వస్తుంది ఏంటో చూపిస్తాను. ఇది నా సెకండ్ లుక్ అన్నమాట. ఇప్పుడు బయట ఎక్స్టీరియర్ అని చెప్పాను కదా, ఆల్రెడీ చీకటి పడిపోయింది. సో అక్కడైతే 2-3 ఫొటోస్ తీసుకున్న తర్వాత సో మళ్ళీ లోపలికి వచ్చాక ఫొటోస్ తీసుకుంటాను. అయితే ఈసారి హెయిర్ లీవ్ చేయమని అడిగాను, కొంచెం సింపుల్గా ఉంటుంది లుక్ అని చెప్పి. మా యానివర్సరీ రోజు కట్టుకున్న సారీ ఆ రోజు ఫొటోస్ తీసుకోలేదు, అందుకే ఈరోజు తీసుకుంటున్నా. ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోదాం.
అదేంటో తెలీదు, ఎప్పుడు ఫోటోషూట్ చేయించుకున్నా ఏదోటి అవుతానే ఉంటుంది. మరి ఇది నాకు సెంటిమెంట్ ఏంటో తెలీదు. బేసిక్గా నాకు బ్యాంగిల్స్ అంటే చాలా పిచ్చి, వేసుకుంటే ఫుల్గా వేసుకోవాలి, లేకపోతే వేసుకోవడం మానేస్తాను. అండ్ ఇప్పుడు కొంచెం లావ్ అవుతాం కదా, అందుకేనేమో బ్యాంగిల్స్ అన్నీ పట్టట్లేదు. అప్పటికి నేను క్రీమ్ పెట్టి వేసుకున్నా అంటే డెటాల్ పెట్టి వేసుకున్నా కూడా కట్ అయిపోయింది. హ్యాండ్ అయితే కట్ అయిపోయి ఫుల్ బ్లడ్ పోయింది. చూపించకూడదని చెప్పి చూపేయలేదు, పసుపు పెట్టిన అసలు ఆగట్లేదు. అదేంటో తెలియదు, ఒక సెంటిమెంట్ అనుకుంటా మేబీ. పదా ఇప్పుడు వద్దులే, మళ్ళీ ఫోటోషూట్ ఉంటుంది కదా, అవ్వలేదుగా. ఏం కాదు, బ్యాండేడ్ లేదా మా ఇంట్లో? పూర్వీకి ఏముంచదు, అమ్మాయిని తీసి పడుతుంది. కట్టాడట్లేదు అసలు, పెట్టు గట్టిగా తగింది. ఆయన ఇప్పుడు గాజులు పడతాయా? చేతులు కట్టమ్మా. ఇంకొస్తుందా? అంతే టైం పడుతుంది. బ్యాండెడ్ ఉండాలమ్మా. అక్కడే ఉన్నట్టు. సో ఇది నా ఫైనల్ లుక్ అన్నమాట. ఇంక ఇదైతే అయిపోతుంది ఆల్మోస్ట్ ఫోటోషూట్. చాలా లేట్ అయిపోయింది అనుకున్న టైం కన్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మానస. రా మానస, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచిగా రెడీ చేసావు ఈరోజు. 3 ఏదైతే నేను అనుకున్నాను ఆ లుక్స్ అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చావు. థ్యాంక్స్ అలాట్. ఒకసారి ఇన్స్టాగ్రామ్ చెప్ప మర్చిపోయాను. మాన్వి మేకవర్ ఆర్టిస్ట్. మాన్వి మేకవర్ ఆర్టిస్ట్ అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను అండ్ నెంబర్ కూడా ఇస్తాను, కామెంట్లో పిన్ చేస్తాను. సో ఇప్పుడు ఎలాగో సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి పెళ్ళింది, మీకు ఎనీ రిక్వైర్మెంట్ ఉంటే తనకి కాంటాక్ట్ అవ్వండి. సో డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అండి, శారీ డ్రేపింగ్, ఎవ్రీథింగ్, మేకప్ అంతా తనే చేసింది. చాలా బాగా రెడీ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క, నిజంగా థ్యాంక్ యూ. నిజంగా నాకు చాలా నచ్చిన, అంటే మీ హాస్పిటాలిటీ అయినా సరే చూసుకోవడం నాకు చాలా నచ్చింది. వెల్కమ్. సో తనకి కాంటాక్ట్ అవ్వండి. నేను మళ్ళీ ఇన్స్టాగ్రామ్ని నేను కొలాబ్ కూడా అవుతాను. సో నాకు ఎందుకో చెప్పాలనిపించింది. ఈరోజు 3 లుక్స్ బాగా వచ్చినాయి, ఒకదాని మించి ఒకది ఉంది కాబట్టి చెప్తున్నాను. సో ఇప్పుడైతే మనము ఫోటోషూట్కి వెళ్ళిపోదాము. అండ్ అనుకోకుండా అయ్యింది ఏంటంటే ఇది పాపం తనైతే చాలా ఫీల్ అయింది. ఆ బ్లడ్ చూసి చాలా ఎక్కువ బ్లడ్గా హరిపోయింది. ఇప్పుడు ఇట్లానే ఫోటోషూట్కి వెళ్ళాలేమో నాకు తెలియదు కానీ. సో ఇప్పుడైతే ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసేద్దాం. థ్యాంక్ యూ మానస, థ్యాంక్ యూ సో మచ్ వన్స్. వెళ్దామా? రియో రియో అక్కడ చూడు, అక్కడ చూడు. రియో స్టాండ్ అప్ రియో. రియో గుడ్ బాయ్, గుడ్ బాయ్. స్టాండ్ అప్, స్టాండ్ అప్, స్టాండ్ అప్. అక్కడ చూడు, రియో ఇక్కడ కేకతో వచ్చేస్తాడు. రియో రియో అలా వచ్చినా మీరు క్యాన్సిల్ చేయాలి. ఒరే చీరరా తీసేయండి, ఒకటి వస్తుందా? ఇక్కడ చూడట్లేదు. రియో అదిగో, రియో అదిగో. రియో 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 కమాట్లేదు. అటు 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 తీసు అటు అటు వద్దులేండి, రాను.
జరుగు. వెయిట్. సిట్. ఓకే. మా ఇంట్లో ల్యాబ్ ఉండేది 2 years బ్యాక్, లేదా ఇప్పుడు చనిపోయింది. అప్పటి నుంచి మా మమ్మీ తీసుకురావద్దు అంటుంది. పెట్స్ పడే ప్రాబ్లమ్ చనిపోయేసరికి ఎఫెక్షన్ ఎక్కువైపోతే వాటికి ఏమన్నా అయితే మళ్ళీ తీసుకోలేదు. వద్దు అంటుంది, తీసుకురావద్దు ఇక వద్దులే అని. 10 days వేసింది దాని గురించి. స్కానర్ చాలా థ్యాంక్ యూ నవీన్. ఓకే. లేట్ అయిపోయింది. నేను రావడం లేట్ అయిపోయింది. మదర్ జాగ్రత్త. ఓకే. థ్యాంక్ యూ మానస. నవీన్ భోంచే నవీన్. అదే మేడం. భోజనం చేసింది నాకు ఫోన్స్ వస్తా కాదు, పొద్దున్న ఎట్లానో మీరు వస్తారని చేసేసింది, లేట్ అయితే తినేసింది. నేను నెక్స్ట్ టైం వచ్చి తింటాను. అయ్యో. Subscribe now and press the bell icon. Never miss an update.